ఎట్టకేలకు విజయవాడ పోలీసుల్లో కదలికొచ్చింది. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు సెక్షన్స్ మార్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ అట్రాసిటీ సెక్షన్స్ను పోలీసులు జోడించారు. క్రాంతి కుమార్ కేసులో నిందితుడిగా సిఐ నాగరాజును కూడా చేర్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో ప్రభుత్వం దిగొచ్చింది. వైఎస్ జగన్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన 2 రోజుల్లోనే సెక్షన్స్ను మార్చారు పోలీసులు. వైఎస్ జగన్ పరామర్శించే వరకు కనీసం కేసును విచారించనే లేదు పోలీసులు. చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే తప్ప కూటమి సర్కారులో చలనం రావట్లేదు. అది రైతు సమస్యలు అవ్వచ్చు, లేకపోతే అన్యాయానికి గురవుతున్న బాధితులు అవ్వచ్చు. ప్రస్తుతం క్రాంతి కుమార్ ఆత్మహత్య విషయంలో కూడా ఇదే జరిగింది. సో 4 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అది ఎలాంటి కేసులు అట్రాక్ట్ చేస్తాయి, కానీ పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన మీడియా ముఖంగా కూడా మాట్లాడడం కూడా మనం చూసాం. ఎట్టకేలకు విజయవాడ పోలీసుల్లో కదలికి వచ్చింది. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు సెక్షన్స్ మార్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించటం, ఎస్సీ అట్రాసిటీ సెక్షన్స్ను జోడించారు పోలీసులు. క్రాంతి కుమార్ కేసులో నిందితుడిగా సిఐ నాగరాజును కూడా చేర్చారు. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్తో దిగొచ్చింది ప్రభుత్వం. వైఎస్ జగన్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన 2 రోజుల్లోనే సెక్షన్స్ను మార్చారు పోలీసులు. వైఎస్ జగన్ పరామర్శించే వరకు కూడా కనీసం కేసును విచారించనే లేదు పోలీసులు. మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం ఇదే అంశంపై. సురేంద్ర, చెప్పండి. మొత్తానికి సెక్షన్స్ జోడించడం చూస్తున్నాం. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రశ్నిస్తే తప్ప కూటమి సర్కారులో కదలిక రాదు అనేలా పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎలా చూడాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి విజయవాడలో సిఐ నాగరాజ్ మీద మరో కేసు నమోదైంది. మే 21వ తారీఖున పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిఐ వేధింపులు తాళలేక తన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు. అయితే అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు సిఐ నాగరాజ్ మీద కేసు పెట్టాలంటూ పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేదు. ఈ నేపథ్యంలో అనేక దళిత సంఘాలు కూడా పేరుపోగు వెంకటేశ్వరరావుని కలిసాయి. ఎందుకంటే ఆయన దళిత సంఘ నాయకుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అందరూ కలిసినా కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ స్పందించలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుపోగు క్రాంతి కుమార్ ఇంటిని పరామర్శించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు, దానికి సంబంధించి వివరాలు తీసుకున్నారు. ఖచ్చితంగా దీన్ని కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పారు. ఆ కుటుంబానికి ఒక భరోసా అందించారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. 2 రోజుల వ్యవధిలోనే ఒక కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఏదైతే మే 21వ తారీఖున తను చనిపోయినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారో, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ ని యాడ్ చేస్తూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఈ కేసులో పెట్టినట్టయితే మనకి సూచనగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఇటు విజయవాడలో 2 ఘటనలు ఒకేసారి సాయికృష్ణ మృతికి లాకప్ డెత్కు సంబంధించి కానీ, అదేవిధంగా పేరుపోగు క్రాంతి కుమార్ కు సంబంధించి 2 అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం మాట్లాడింది. 19వ తారీఖు అంటే జూన్ 19వ తారీఖున సాయికృష్ణ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఆ కుటుంబ సభ్యులంతా ఆందోళన చేశారు. అనేక చోట్ల ప్రెస్ మీట్లు పెట్టారు, అధికారులను కలిశారు. ఎవరిని కలిసినా కానీ కనీసం దాని స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి రాత్రి నాగరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టారు, సిట్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ఇప్పుడు క్రాంతి కుమార్ కూడా సేమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన 2 రోజుల తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇప్పుడు కట్టిన పరిస్థితి కనిపించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక ఉద్దేశం కూడా ప్రభుత్వం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కుటుంబం కూడా ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేశారు, తమకు న్యాయం చేయాలంటూ కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఎఫ్ఐఆర్ కట్టారంటూ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులు కనుక మనం చూస్తే ఉద్దేశపూర్వకంగా సిఐ నాగరాజుని తప్పించాలని ఒక ప్రయత్నం కూడా డిపార్ట్మెంట్ చేసినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ పోరాటంతో పాటు కొంతమంది దళిత సంఘాలు మాజీ ముఖ్యమంత్రి రంగప్రవేశం చేయడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ చలనం కారణంగా ఈ రోజు ఎఫ్ఐఆర్ మార్చేందుకు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.